అడ్డా ఇక మొదలెడదామా. లెట్స్ ఇన్వైట్ అమిగోస్ టీమ్. అమిగోస్ చిత్రం డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి గారు, హీరోయిన్ అషికా రంగనాథన్, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ బ్రహ్మాజీ గారు కూడా వస్తున్నారు. లెట్స్ ఇన్వైట్ దెం ఫ్రమ్ అమిగోస్. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని వేడి వేడి చెమ్మ. వెల్కమ్ అండి, వెల్కమ్. మీరే పువ్వులాగా ఉన్నారు, మళ్ళీ మీకు బొకే ఎందుకని ఇవ్వలేదు. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. మీరు ఎలాగో చెట్టు బెరడులాగా ఉన్నారు. ఈ బొకేలు ఇవ్వటం వల్ల ఒక అడ్వాంటేజ్ యాంకర్ కి ఏంటంటే యాంకర్ చేతులు ఖాళీ అయిపోతే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కదా. తర్వాత చిరంజీవి గారు అయినా సరే తొందరగా వచ్చారు, కానీ బ్రహ్మాజీ గారికి ఎంత టైం పట్టింది చూసారా మన షోకి రావడం. ఫుల్ బిజీ కదా మీరు. ఎన్ని సినిమాలు చేస్తున్నారు? అంతేలేండి. ఇప్పుడు యశ్ ఒక్క కేజీఎఫ్, అల్లు అర్జున్ గారు ఒక్క పుష్ప, బ్రహ్మాజీ గారు ఒక్క సినిమా. దాని పేరేంటో? ఒక్క సినిమా. మీదే ఊరు? బెంగళూరు. ఓ, మాది హైదరాబాద్. ఓకే, మనం కళ్యాణ్ రామ్ గారిని కూడా పిలిచేస్తే బాగుంటుంది కదా. ఈయన నటనలో ఉంటుంది రాజసం. ఈయన నటనని చూసి ఫ్యాన్స్ తిప్పుతారు మీసం. లెట్స్ వెల్కమ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు. నందమూరి కళ్యాణ్ రామ్ గారికి స్వాగతం. మీ సౌండ్ ని దాటి నేను మాట్లాడాలంటే బాబోయ్, నాది కూడా నందమూరి వంశం అయి ఉండాలి. కళ్యాణ్ రామ్ గారు, మేము అమిగోస్ ట్రైలర్ చూసామండి. చాలా ఇంట్రెస్టింగ్ గా, డిఫరెంట్ గా ఉంది. అమిగోస్ అని పేరు పెట్టారు, అర్థం ఏంటో తెలుసుకోవచ్చా? అమిగోస్ అంటే స్పానిష్ లో ఫ్రెండ్స్ అండి. మరి ఫ్రెండ్స్ అనే పెట్టొచ్చుగా. మనకి తెలియని దాని గురించి మనం తెలుసుకుంటంలో ఒక కిక్ ఉంటుందండి. అవును, అన్ని తెలిసి చేస్తే ఏముంటుంది. మనుషులు పోలి మనుషులు ముగ్గురు, వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది? అవును, ముగ్గురు కళ్యాణ్ రామ్ గారు ఉండడానికి గల రీజన్, ముగ్గురు హీరోయిన్లు ఉండొచ్చు, ఒక 6 or 7 డ్యూయట్స్ ఉండొచ్చు, ఈ స్కోప్ ఉంటుందానండి? లేదండి, అసలు ముగ్గురు హీరోయిన్ లేరు. ఆ అమ్మాయి ఆషిక ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. సో వామ్ వెల్కమ్ టు హర్. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఈ ఫిల్మ్ లో ఓన్లీ 1 హీరోయిన్ అండ్ దే ఆర్ నో విలన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓన్లీ 1 డ్యూయట్ అండ్ 1 ఫ్రెండ్షిప్ సాంగ్. ఓన్లీ 2 సాంగ్స్. ఏమండి, ఇలా మెల్లిమెల్లిగా సాంగ్లు అవి తగ్గిపోతే నా పొట్ట కొట్టేసినట్టే కదండి. ఆడియో ఫంక్షన్లు జరగవు. ఆడియో ఫంక్షన్ కి సాంగ్స్ కి సంబంధం లేదండి. ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నాయి కదా. అసలు మిమ్మల్ని మీకు అసలు నెక్స్ట్ 20 years. 20 నేను 50 వేసుకున్నానండి. బికాజ్ ఐ యామ్ జస్ట్ అంటే నేను ఉండనండి. మీరు ఉండాలి. 50 years వద్దండి. తెలుగులో మీలాంటి వాళ్ళు యు ఆల్ హావ్ బ్రాట్ ఇన్ డిఫరెంట్ ఫిల్మ్స్. లైక్ ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయని ఓము 3D మీరే తీసుకొని వచ్చారు. ఐ థింక్ డిజర్వ్స్ అ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకు అంటే అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ధైర్యం ఉండాలి, అండ్ చేసిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీటిని యాక్సెప్ట్ చేసేటువంటి ఒక మనస్తత్వం కూడా ఉండాలి. బట్ యు హావ్ డన్ అమేజింగ్ ఫిల్మ్స్. మొన్న వచ్చినటువంటి బింబిసారా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, అలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఇప్పుడు ఇందులో? ఇలాంటి స్క్రిప్ట్ ఇప్పటి వరకు ఐ థింక్ ఇండియన్ సినిమాలో మీరు చూస్తుంటారు. అంటే సినిమాలో 2 గంటల 16 నిమిషాలు సినిమా అండి. అందరూ 2 గంటల 15 నిమిషాలు నేనే ఉంటా. ఏదో 1 నిమిషం ఆయన ఎందుకు నన్ను కళ్యాణ్ రామ్ గారు ప్లీజ్ బి సీటెడ్ అండి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ.